నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం. సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయం ఎప్పుడూ సత్ఫలితాలను ఇస్తుంది. ఆలస్యమే కాదు, ఆలక్ష్యం కూడా పనికిరాదు. అప్పుడే లక్ష్యాన్ని సాధించగలుగుతాం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు, ఆశ్వయుజమాసం శుక్లపక్షం, 2025 అక్టోబర్ 4 శనివారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 10 నిమిషాలకు, సూర్య అస్తమయం సాయంత్రం 5 గంటల 59 నిమిషాలకు, చంద్రోదయం సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు, చంద్ర అస్తమయం తెల్లవారుజామున 4 గంటల 4 నిమిషాలకు. తిథి ద్వాదశి సాయంత్రం 5 గంటల 3 నిమిషాల వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం ధనిష్ట ఉదయం 8 గంటల 58 నిమిషాల వరకు, తదుపరి శతభిషం. కరణము భలవ సాయంత్రం 5 గంటల 3 నిమిషాల వరకు, తదుపరి కౌలవ. తెల్లవారుజామున 4 గంటల 9 నిమిషాల వరకు, తదుపరి తైతుల. యోగము శూలము రాత్రి 7 గంటల 18 నిమిషాల వరకు, తదుపరి గండము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 9 గంటల 7 నిమిషాల నుండి 10 గంటల 36 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 33 నిమిషాల నుండి 3 గంటల 1 నిమిషము వరకు. గుళిక కాలం ఉదయం 6 గంటల 10 నిమిషాల నుండి 7 గంటల 39 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 7 గంటల 45 నిమిషాల నుండి 8 గంటల 32 నిమిషాల వరకు. వర్జ్యం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల 31 నిమిషము వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 34 నిమిషాల నుండి 5 గంటల 22 నిమిషాల వరకు. అమృత గడియలు రాత్రి 1 గంట 8 నిమిషాల నుండి 2 గంటల 39 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 41 నిమిషము నుండి 12 గంటల 28 నిమిషాల వరకు. అక్టోబర్ 4 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ద్వాదశి సాయంత్రం 5 గంటల 3 నిమిషాల వరకు ఉంది, తదుపరి త్రయోదశి. ద్వాదశి తిథి ఈ మాసానికి మాస శూన్యతిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అదే కాకుండా శనివారం త్రయోదశి తిథి కలయికతో శని త్రయోదశి ఏర్పడుతుంది. శని త్రయోదశి రోజులో ఎటువంటి శుభకార్యాలు చేయరు. శనివారం ద్వాదశి తిథి కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగం ప్రయాణాలకు అనుకూలమైనది కాదు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. మొత్తానికి ఈ రోజంతా కూడా ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ధనిష్ట నక్షత్రం శుక్లపక్ష ద్వాదశి తిథి శనివారం కలయికతో ద్విపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 6 గంటల 23 నిమిషాల నుండి ఉదయం 9 గంటల 9 నిమిషాల వరకు ఉంది. ఈ యోగ సమయములో ఏ పని చేసినా మరలా చేయవలసి వస్తుందని నమ్మకం. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కన్యా రాశిలో, చంద్రుడు కుంభరాశిలో ఉంటారు. చంద్రబలం
మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం. శనివారం తూర్పు దిక్కున ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం. ధనిష్ట నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, రోహిణి, ఆరత్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వ భాద్రపద మరియు రేవతి. శతభిషం నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. ఈరోజు ప్రత్యేకతలు: శని త్రయోదశి. శనివారం రోజు త్రయోదశి తిథి కలిస్తే దానిని శని త్రయోదశి అంటారు. ఈరోజు శనిదేవునికి చాలా శ్రేష్టమైనది. శని త్రయోదశి రోజున శనిదేవుని ఆరాధన చేస్తే ఆయన కటాక్షం లభిస్తుంది. శని దోషాలు, శని ప్రభావం వల్ల కలిగే కష్టాలు తగ్గుతాయి. ఈ రోజున ఉపవాసం చేసి శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం శ్రేయస్కరం. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: యదువంశం నాశనం అవ్వాలని శపించిన స్త్రీ గాంధారి. ఈరోజు ప్రశ్న: రణరంగంలో నుండగా నీ రథచక్రము భూమిలో కృంగుగాక అని విప్రుని శాపం పొందిన దురదృష్టవంతుడు ఎవరు? భీష్ముడు, కర్ణుడు, భీముడు, ధర్మరాజు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి విద్యార్థులు ఊహించని అనుకూల ఫలితాలు సాధిస్తారు. వృషభ రాశి రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. మిథున రాశి కుటుంబంలో ఆహ్లాదకర పరిస్థితులు ఉంటాయి. కర్కాటక రాశి ఆదాయానికి కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు తీరుతాయి. సింహరాశి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కన్య రాశి సోదరుల నుంచి ధనలాభ సూచనలు. తులారాశి ఆత్మీయుల నుండి ఒక సమాచారం కొంత ఊరటనిస్తుంది. వృశ్చిక రాశి ఏ కార్యక్రమం చేపట్టినా పూర్తి చేసే వరకు విశ్రమించరు. ధనుస్సు రాశి ఆర్థికంగా పడిన ఇబ్బందుల నుండి గట్టెక్కుతారు. మకర రాశి ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అవసరాలు తీర్చుకుంటారు. కుంభరాశి చారిటబుల్ ట్రస్టులకు విరాళాలు ఇస్తారు. మీనరాశి కుటుంబ సభ్యులతో ప్రేమ, అభిమానాలు పంచుకుంటారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.